అందరికీ హాయ్ అండి. ఇదిగోండి మేమైతే ఫైనల్ అయితే ఇంటికొచ్చేసాము పలమనేరులో. మా అక్క అయితే మా అందరిని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది. మేము కూడా తను చూడగానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఎందుకు అనుకుంటున్నారా? అది చాలా లాంగ్‌లో ఉంటది కదండీ. మేమెక్కడో వైజాగ్‌లో, శ్రీకాకుళంలో అందరం ఉంటుంటాము. అదొక్కదే పాపం తిరుపతి దగ్గర నుంచి కొంచెం లాంగ్ కొంచెం పలమనేరు అనే దగ్గర ఉంటుందండి. అందుకే కొంచెం హ్యాపీగా అంటే 1 ఇయర్‌కి ఒకసారి కూడా మాకు కనిపించడం చాలా ఎక్కువ అది. అందుకోసమని అంత ఎగ్జైట్‌మెంట్. అందరూ ఒక చోట ఉంటే ఆనందమే వేరు కదండీ! ఇదిగోండి ఇక్కడైతే మేము భోంచేసిన టైంకి అయితే మాత్రం మంకీలైతే వచ్చేసాయండి ఫుల్లుగా. ఎన్ని చాలా వచ్చాయండి. ఒక 10, 15 అలా వచ్చాయి. వాటిని చూడగానే కొంచెం భయమేసింది ఎగిరిపోతాయేమోని. కానీ గేట్లేసి అయితే మాత్రం ఉంచాము. లోపలికైతే రానివ్వకుండా. ఈలోపేమో పడ్డదేమో మా శిరీష దగ్గరికి వెళ్ళి దోసలు, దోసలు, దోసలు అని అడుగుతూనే ఉందండి. అది ఏస్తూనే ఉంది. సరే అయితే ఇంకా ఈవినింగ్ అయితే అలా అయితే గుడికైతే వచ్చామండి. చాలా ప్రశాంతంగా ఉంది. ఎంత జర్నీ చేసినా సరే గుడికొచ్చేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామండి. కొంచెం, కొంచెం ఫ్రీగా కూడా అనిపించింది. ప్రశాంతంగా కూడా అనిపించిందండి. నా వీడియో గనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.